ఈరోజు నాన్న గొప్పదనం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తల్లి 9 నెలలు మోస్తుంది, జన్మనిస్తుంది. నాన్న జీవితాన్నే ఇస్తాడు. మనకు చిన్నప్పుడు తన వేలు పెట్టుకొని నడక నేర్పిస్తాడు. మన పాదాలు కందిపోకుండా తన భుజాన్ని పెట్టుకొని మోస్తాడు మనల్ని. అలాగే కాదు, మనం జీవితంలో స్థిరపడేంత వరకు మనల్ని భారాన్ని నాన్న మోస్తూనే ఉంటాడు. అలా తండ్రి ఎన్నో కూలి పనులు చేస్తాడు, ఎన్నో కష్టాలు పడతాడు, ఎండకెండుతాడు, వానకు తడుస్తాడు. ఎన్నో కష్టాలు పడి తన పిల్లల్ని జీవితంలో ఒక స్థాయికి తీసుకొని రావాలని కష్టపడుతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో తండ్రి కొన్ని పనులు చేయకూడదు అనేసి మనకు గట్టిగా చెప్తూ ఉంటాడు, అంటే కాస్త కోపంగా కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఏంట్రా ఈ నాన్న ఎప్పుడు చూడు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, మనకెన్నో ఆంక్షలు పెడుతున్నాడు అనేసి నాన్న మీద మనకు కోపం వస్తుంది. కానీ చివరికి తండ్రి చెప్పేటివన్నీ కూడా మన మంచికే అని తెలుసుకునే స్థాయి వచ్చేటప్పటికి కొంతమందికి తండ్రి అనేటువంటి వాడు దగ్గరలో ఉండడు, కనుమరుగైపోయింటాడు. అంతేకాకుండా తండ్రి ఎన్నో తన పిల్లల కోసం త్యాగాలు చేస్తాడు. తినాలనుకున్నవి తినడు, మంచి బట్టలు వేసుకోవాలనుకున్నవి వేసుకోలేకపోతాడు, ఆభరణాలు వేసుకోలేకపోతాడు. ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు నెరవేర్చడంలోనే నిమగ్నమైపోతాడు. తన కోరికలు మర్చిపోతాడు. ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చాలనుకుంటాడు, తన అవసరాలు గుర్తు చేసుకోడు. ఇలా తండ్రి కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. రాత్రి పగలు కుటుంబం కోసం శ్రమ పడుతూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చడంలోనే తన యొక్క మనసు నిమగ్నం చేసేస్తాడు. ఇలా మనకెప్పుడు తండ్రి విలువ అనేటువంటిది గుర్తుకొస్తుందంటే, మనం ఎన్నో తండ్రి కష్టాలు పడి మనను గొప్ప స్థాయికి తీసుకొచ్చి, మనం తండ్రి అయినటువంటి సమయంలో దూరమైనటువంటి తండ్రి ఆ సమయంలో మనకు గుర్తుకొస్తాడు. మనం తండ్రి అయినప్పుడు, ఒక తండ్రి స్థానంలో మనం ఉన్నప్పుడు మన పిల్లవాడికి మనం ఏవి తినకూడదు, ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు అని ఎప్పుడైతే మనం మన పిల్లవాడికి చెప్తూ ఉంటామో, నువ్వు తండ్రి అవుతావు. ఆ సమయంలో అరే, నేను నా పిల్లవానికి ఈ విధంగా చెప్తున్నాను కదా, ఆ రోజు నా తండ్రి కూడా నాకు ఇటువంటి విషయాలే చెప్పినాడు కదా, అయ్యో నేను వినకపోతేనే, ఆ రోజు నా దృష్టిలో తండ్రి నాకు విలన్ అయిపోయినాడే, చూడు ఈరోజు నేను నా పిల్లలకు అదే మాటలు చెప్తున్నాను, నా తండ్రి ఏ మాటలైతే నాకు చెప్పినాడో అదే మాటలు నేను నా పిల్లవానికి నేను ఒక తండ్రి స్థానంలో ఉండి నేను చెబుతున్నానే అని తండ్రి విలువ అనేటువంటిది, మనం తండ్రి అయినప్పుడే ఆ తండ్రి విలువ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇలా తండ్రి అనేటువంటి వాడు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో కష్టాలు పడి తన పిల్లలకి గొప్ప జీవితాన్ని అందిస్తాడు. మనము ఆ తండ్రి యొక్క కష్టార్జితాన్ని మర్చిపోతున్నాము. తండ్రిని గుర్తుంచుకోవాలి. తండ్రి చేసేటువంటి కష్టాన్నంతా కూడా మనం ఒకసారి గుర్తుంచుకొని ఆ తండ్రికి విలువ ఇవ్వాలి, గౌరవం అనేటువంటిది ఇవ్వాలి. మనం గొప్ప స్థాయికి ఎదగాలంటే తండ్రి మన వెన్నంటి ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు మనకు ఒక భరోసాని ఇస్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తాడు. నీ వెనకాల నేనున్నానంటాడు. నువ్వు ప్రయాణించేటువంటి ఆ దారిలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు నేను తోడున్నాను అంటాడు. మనకెంతో వెనక అండగా ఉంటాడు, ధైర్యాన్ని ఇచ్చి తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం విజయం అనేటువంటిది సాధించినప్పుడు తండ్రి ఎంతో గర్వపడతాడు, పొంగిపోతాడు. మన విజయం అనేటువంటి కండువాను తండ్రి
తన భుజాన వేసుకొని తిరుగుతాడు ఊరంతా. నా కొడుకు లేదా నా కూతురు గొప్ప స్థాయికి ఎదిగారని ఎంతోమందికి చెప్తాడు. తన యొక్క ఆ వెనక పడినటువంటి కష్టాన్నంతా కూడా మర్చిపోతాడు. మనం సాధించినటువంటి విజయము తండ్రి తన సాధించినటువంటి విజయంలాగా పొంగిపోతాడు, మురిసిపోతాడు. తన కష్టాన్నంతా కూడా ఆ సమయంలో మర్చిపోతాడు. ఇలా తండ్రి యొక్క గొప్పతనం గురించి ఈ చిన్న విషయాలు మనం తెలుసుకున్నాం.